హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్. రీసెంట్గా మనకి ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న గొడవల గురించి చూసే ఉంటారు మీరు చాలా వరకు. లేదు, పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులు కాశ్మీర్లో అంటే పెహల్గామ్లో చేసిన హడావిడి చూసే ఉంటారు. దాంట్లో ఎంతమంది ఎవరెవరికి ఎలా సపోర్ట్ చేశారో చూసే ఉంటారు. సో దీంట్లో నేను కొత్తగా చెప్పాల్సిందే లేదు, కానీ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే, ఇప్పుడు కాశ్మీర్లో కొంతమంది ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక రిపోర్టర్ వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే ఆ రిపోర్టర్ ఒకే ఒక క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు హిందూస్ని పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి చంపినప్పుడు నువ్వు హిందువా ముస్లిమా అని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు హిందూ అని చెప్పినప్పుడు కాల్ చేశారు, వాళ్ళ ఫ్యాంట్లు కూడా తీసేసి వాళ్ళని చెక్ చేసి మరీ చంపేశారని చెప్పినప్పుడు వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అంటే మీరు ఎటువైపు స్టాండ్ తీసుకుంటున్నారు అని ఆ రిపోర్ట్ అడిగిన క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళు ఎక్కడ టెర్రరిస్టులకి వ్యతిరేకంగా చెప్తే వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారని చెప్పేసి భయంతో చెప్పలేకపోయారా? ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇండియా వాళ్ళు ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళని వెళ్ళిపోమంటున్నారు. అంటే పాకిస్తాన్కి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని ఇండియా నుంచి వెళ్ళిపోమని చెప్పేసి గవర్నమెంట్ అఫీషియల్స్ క్లియర్గా చెప్తున్నారు. సో వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేయలేరు, అంటే టెర్రరిస్టులకి సపోర్ట్ చేయలేరు. అలా అని చెప్పేసి వాళ్ళు ఇండియాకి సపోర్ట్ చేయలేరు. ఇండియాకి సపోర్ట్ చేస్తే ఎక్కడ టెర్రరిస్టులు వాళ్ళని దూరం పెడతారో, టెర్రరిస్టుల నుంచి వచ్చే డబ్బులు వాళ్ళకి ఎక్కడ దూరం అయిపోతాయి అని చెప్పేసి వాళ్ళు ఎటువంటి ఆన్సర్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. సో దీంట్లో ఇప్పుడు మీరు ఒక ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. जान चली गई, अब क्या होना चाहिए पाकिस्तान के साथ? इस बारे में कुछ नहीं कह सकता हूँ, ये पॉलिटिकल मामला है, वो खुद बात करेंगे. हिंदुस्तान में पॉलिटिकल 28 की जान चली गई, इसमें क्या पॉलिटिकल है? अब मेरी बात सुने. हम निहायती पैंट खोल खोल के चेक किया साहब, आप कह रहे पॉलिटिकल मामला है, आपके कश्मीर में हुआ? नहीं, आई एम सॉरी आई एम सॉरी सर. वहीं से भाई साहब लोकल ही है? जी हाँ, लोकल है. आपका शकील अहमद. एक सवाल है बस मेरा, जी, क्या होना चाहिए अब पाकिस्तान का? वो तो मुझे पता नहीं. आपको पता ही नहीं? जी. 28 लोगों की जान चली गई साहब, आप कह रहे हैं आपको कुछ पता ही नहीं? कुछ भी नहीं पता आपको? नहीं पता है. आप मुस्कुरा रहे हैं? नहीं, वो मेरा इशारा कर रहा है. क्या होना चाहिए अब? मुझे पता नहीं भैया. आप कुछ बोलेंगे सर? आप भी नहीं बोलेंगे? कुछ नहीं बोल रहे. आप कुछ बोलेंगे जी? 30 सेकंड है. 28 लोगों की जान चली गई, कुछ भी नहीं बोलना चाह रहे? कुछ भी नहीं, हमारी तो बोलती ही बंद है. चले गए, ये भी चले गए. ऑटो वाले भाई साहब कुछ चल रहा है ऑटो में, लोग आ रहे हैं कि नहीं? मैं नहीं उठाता हूँ. हैं? मैं नहीं उठाता हूँ. क्या नहीं उठाते आप? मुझे मेरे साथ अरे भाई साहब, मैं एक सवाल पूछ रहा हूँ, 28 लोगों की जान चली गई. मुझे नहीं उठाना है. मैं अच्छा, ये भी कुछ नहीं बोलना चाह रहे. अब कैसा बदलाव होना चाहिए पाकिस्तान से? ना पाकिस्तान, हमको क्या पाकिस्तान से, हमको अपनी कश्मीर ठीक रहना चाहिए. చూశారు కదా. సో దీంట్లో నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఇండియాలో ఉండి ఇండియాకి సపోర్ట్ చేయకపోగా ఎందుకు టెర్రరిస్టులు అంటే ఎందుకంత భయపడుతున్నారు? అంటే కాశ్మీర్ వాళ్ళకి ఇష్టమేనా పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇండియాని అల్లకల్లోలం చేయడం కానీ, ఇండియా వాళ్ళ మీద దాడి చేయడం కానీ కాశ్మీర్ వాళ్ళకి ఇష్టమా? అంటే కాశ్మీర్ వాళ్ళు ఇండియా వాళ్ళు కాదా, పాకిస్తాన్ వల్ల? సో ఈ డౌట్ నాకు బాగా కొడుతుంది. ఇది ఏ మతానికో కులానికో అంటగట్టట్లేదు, నా డౌట్ ఇది అనమాట. అంటే ఇప్పుడు కాశ్మీర్లో ఉన్న ముస్లిమ్స్ ఎందుకు ఇండియాకి సపోర్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు? అంటే మోడీ గవర్నమెంట్ ఉండటం వల్ల ఇప్పుడు ఇండియాకి సపోర్ట్ చేస్తే మోడీకి సపోర్ట్ చేసినట్టు ఫీల్ అవుతున్నారా? లేదా ఇప్పుడు ఇండియాకి సపోర్ట్ చేస్తే టెర్రరిస్టులు వాళ్ళని ఎక్కడ దూరం పెడతారా, లేకపోతే టెర్రరిస్టులు వాళ్ళ మీద ఎక్కడ అటాక్ చేస్తారా, లేదా వీళ్ళకి ఏమన్నా టెర్రరిస్టులు చుట్టాలు ఉన్నారా? ఏం అర్థం కావట్లా. సో ఏదైతే అదైంది, మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఇండియా నుంచి పాకిస్తాన్ వాళ్ళని తరిమేయండి, వెళ్ళిపోండి అని చెప్పారో అది పక్కా 100% మంచిది. ఎందుకంటే రేపొద్దున ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎదురవ్వకుండా ముందు జాగ్రత్తగానే ఆ బ్రీడ్ ఏదైతే ఉందో ఆ బ్రీడ్ని ఇండియా నుంచి పంపించడం మంచిది. ఇది ఇప్పుడు కాశ్మీర్లోనేనా అంటే కాదు, వెస్ట్ బెంగాల్లో కూడా జరుగుతుంది. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో పాకిస్తాన్కి సంబంధించిన జెండాలని రోడ్డు మీద పెట్టారు. అంటే వెస్ట్ బెంగాల్లోనే కాదు, ఇండియాలో చాలా చోట్ల, ఇప్పుడు విజయవాడలో కూడా పెట్టారు, అన్ని చోట్ల పెడుతున్నారు. పాకిస్తాన్ జెండాలని ఎక్కడైతే మాస్ క్రౌడ్ అంటే ఎక్కువ మంది జనాభా ఉంటారో ఆ జనాభా ఉన్న చోట రోడ్ల మీద ఇలా పరుస్తున్నారు. సో ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్ ట్యాక్స్ కడితే వాళ్ళ తిండి తింటూ, వాళ్ళ మీద బతుకుతూ, వాళ్ళ మీద ఆధారపడుతూ వీళ్ళు పాకిస్తాన్కి ఏ విధంగా సపోర్ట్ చేద్దాం అనిపిస్తుంది. ఇది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రీబీస్ అనేవి ట్యాక్స్ రూపంలో కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది
స్టేట్ డెవలప్ కావచ్చు, కంట్రీ డెవలప్ కావచ్చు, ఫ్రీబీస్ కావచ్చు, ఏ విధంగా అన్నది రొటేట్ అవ్వచ్చు. సో దీంట్లో ఇండియాలో ఉండి సో కాల్డ్ కొంతమంది ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఇది అర్థం చేసుకోండి. మనం ఇండియాలో ఉంటున్నాం. ఏ దేశంలో ఉంటే ఆ దేశంకే నిజాయితీగా ఉండాలి మనం. ఇది పొలిటికల్గా అవ్వచ్చు, లేకపోతే మతాల పరంగా అవ్వచ్చు, చాలా డిఫరెన్సెస్ తీసుకొస్తుంది. హిందూస్కి ముస్లిమ్స్కి మధ్య చాలామంది గొడవ పెడతానికి ట్రై చేస్తున్నారు. సో అర్థం చేసుకొని జాగ్రత్తగా అడుగులేయండి. ఎవడో ఏదో చెప్పారు కదా అని చెప్పేసి ఎలా పడితే అలా బిహేవ్ చేయమాకండి. ఎందుకంటే ఒక కుల మతాలకు సంబంధించిన గొడవలు జరగడం వల్ల చాలా వరకు ఆర్థికంగా నష్టపోతాం. ఎలాగంటే బంగ్లాదేశ్లో లాస్ట్ టైము ముస్లిమ్స్ హిందూస్ని అరాచకంగా చంపేస్తే ఇప్పుడు బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎక్కడన్నా కూడా లోకల్ ఆ కంట్రీలో జరిగే లోకల్ గొడవల వల్ల ఆ దేశానికి చాలా వరకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది. ఆ నష్టం జరగడం వల్ల మనకే మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. సో జాగ్రత్తగా చూసుకొని చేయండి ఏదన్నా కూడా. ఇది కాశ్మీర్లో, వెస్ట్ బెంగాల్లోనే కాదు, ప్రతి ఒక్క చోట ఉంది. అది చూసుకొని జాగ్రత్తగా చూసి, ఇది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది అన్ని చోట్ల పనిచేయాలని, అన్ని స్టేట్స్లో పనిచేయాలని కోరుకుంటూ, ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ ఫైనల్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియా పాకిస్తాన్కి సంబంధించి ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.